హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు దొండకాయ ఉల్లి కారం కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. మొదటగా దొండకాయలు నీట్గా కడుక్కొని గంటలు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, మెంతులు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా దొండకాయలు కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవి కళాయిలో వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని సాఫ్ట్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసుకుని ఉన్నాయి కదండి, అవి మిక్సీ జార్లో వేసుకొని కొత్తిమీర, కారం, ఉప్పు, చింతపండు వేసుకొని బాగా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని ఆ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా దొండకాయలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దొండకాయ ఉల్లికారం కర్రీ రెడీ అవుతుంది. ఇది రైస్ మీదకి చాలా